నిన్న జరిగిన అంతర్గత బీఆర్ఎస్ నాయకుల భేటీ తరువాత ఈరోజు తన్నీరు హరీష్ రావు ఎక్స్ మినిస్టర్ బీఆర్ఎస్ పార్టీ హెడ్ ఆఫీస్లో కాళేశ్వరంపై పూర్తి అవగాహనతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్ గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం. లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయట పెట్టారు. అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు, ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు, హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు, తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి, వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి, ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు, బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు, మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంతా కమిషన్లమయం చేసినారు. డబ్బులు దండుకోవడానికి కమిషన్లు, ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు. ఈరోజు 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. 2 పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. మీరే ఇక పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు. మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలవవలసిన అవసరమే లేదు, నివేదిక పూర్తయింది, రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. మళ్ళా రాత్రికి రాత్రే లీకులు. ఏమని? హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది, మాకు నోటీస్ రాలే. గమ్మత్ ఏంటంటే మాకు నోటీస్ రాలే, మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలుస్తలేరు, రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు. తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది, కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు. మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే
డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. అది వాస్తవం ఏందనేది 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టిన దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్టు చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే, ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది? కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు. ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియళ్ళు వస్తుంటాయి, జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు.
మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే తమ్మిడిహట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2007 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు. మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది, మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది. అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు. నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి, నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు, కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం. మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా.
మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు 1 ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చిన వాడిని నేను అడుగుతా ఉన్నా. చేసినావు 2 ఏళ్లలో ఏమైనా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు, ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు, ఎలక్ట్రిసిటీ కమిషను, కాళేశ్వరం కమిషన్. ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు. ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు. నాకు తెలిసి వచ్చే 2 ఏళ్లలో కూడా నేనేం చేయడు, గిదే ముచ్చట. ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు, రేపు చేయగలిగేది కూడా లేదు. ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం గురుదక్షిణ చెల్లించాలి. ఇంతకు మించి అయితే కనబడతలేదు. సరే, చరిత్రలో చాలా చూసినాం. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది. కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ 900 ప్రశ్నలు అడిగింది. ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని 900 ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది. కానీ ఏం జరిగింది లాస్ట్కు? ఇప్పటికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు. ఈరోజు కూడా ఆయనని ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నా, డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే, తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. అఫ్కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ, లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండు నిన్న? 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు.
ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు ఆ రోజు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడిహట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే, నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలేంది 650 పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది. బట్ నిన్న గవర్నమెంట్ చెప్పిన దాంట్లో 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. ఒకటేమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక 50 సార్లు రాసినారు నిన్న. దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళది. నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట. ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈ 3-4 విషయాల మీద నేను ఆరోపణలు చేయను, నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను. సో ఫస్ట్ దానికి పోదామిగా. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, అసలు అది తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు. ఒకసారి లెట్ us సీ దట్. ఇది నేను చెప్తున్నది అయితే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ, లెటర్ నంబర్ 1. ఇది 18/2/2015 మన రాష్ట్రానికి వచ్చింది. ఇందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను. There is a spillage of water during monsoon period, especially during the high water stages. It has been estimated that approximately 70.2 TMC of water is spilling, corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal. In case there arises a need to release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది. దాని ప్రకారంగా విడుదల చేస్తే మీకు 160 TMCల నీళ్లు ఉండవు అని 18 ఫిబ్రవరి 2015 ఒక లేఖ వచ్చింది. తర్వాత ఇంకొక లేఖ వచ్చింది 4 మార్చ్ 2015. ఇవి మనవి కావు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ. ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్. చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, టైం. As evident from detailed water availability studies carried out by the project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states of 63 TMC. ఇప్పుడు ఏదైతే 165 TMCల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో, బాబు 165 TMCల నీళ్లు ఉన్నాయంటున్నామో, అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 కూడా కలిపి ఉన్నాయి. ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 అందులో ఉన్నాయి. ఒకవేళ 63 వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేది 102 TMCలు మాత్రమే అని చెప్పింది స్పష్టం. అది చెప్పడమే కాక ఇంకో మాట అన్నారు అందులో. ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ that the planned utilizations are more than 75% availability as indicated below అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే ఎప్పుడైనా నది నీళ్లను 100 TMCలు ఉంటే 75% డిపెండబిలిటీ, 75% ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ 75% తీసుకున్నప్పుడే 63 పై వాళ్ళవి ఉన్నాయి. కానీ పైన రాష్ట్రాలు 75% కంటే ఎక్కువ వాడుతున్నారు. అంటే 63 కంటే ఇంకెక్కువనే
మీకు ఉండవు అని చెప్పిండ్రు. చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు, కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు, G7, G8, G9లో వాళ్ళకి కేటాయించబడింది ఎంత, అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి reliably available in future. The project are advised to review the quantum of divertible water flows from Pranahita barrage site considering the overall availability at the location. నీళ్ళు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ, రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే, ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు, దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు, మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంకోటి రాసింది నిన్న, సెకండ్ స్లైడ్. ఇదైతే మరీ జోక్. నిన్న ఒకటి ఏం పెట్టిందంటే, ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, దాంట్లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు. నెక్స్ట్ పేజ్. అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తాను, నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్. నెక్స్ట్ స్లైడ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని. యు సీ బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న ప్లీజ్, డిస్టర్బ్ చేయొద్దు నాన్న, చైర్లు వద్దు, డిస్టర్బ్ చేయకండి, 5 minutes ప్లీజ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టు బాబు, పేజ్ నెంబర్ 3లో ఆవిడే క్లియర్గా చెప్పింది. మీరు లాస్ట్ లైన్ చూడండి. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under circumstances need to be clarified. ఉమాభారతి గారే రాసిండ్రు, నీళ్లు లేవు, 160 TMCల నీళ్లు ఉండవు, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసిండ్రు. కానీ నిన్న కమిషన్ రిపోర్ట్ పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది, అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసిండ్రు అన్నారు. ఇది ఉమాభారతి గారి లెటరు. ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా 160 TMCల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి చెప్పారు. ఇది ఉమాభారతి గారి లెటరు. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. అసలు తుమ్మిడిహట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు 3 ఆధారాలు చూపించాను. సిడబ్ల్యూసి 2 లెటర్లు, ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. దానికి 7 ఏళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అదే చెప్పిండ్రు. నేను 1 సంవత్సరం పాటు కేసీఆర్ గారు, మా ఇంజనీర్లు, మా అధికారులు, నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు. 2వ పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. ఏ బేసిస్ మీద మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టినరు, ఎందుకు 7 ఏళ్లలో అనుమతులు తేలేదు, ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. మీరు చేసిన తప్పును, మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది. మీరే అదే విషయం రాసిండు అక్కడ. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండ్రు. ఆనాడు 2013లో రాశారు. At this full reservoir level 152 meters
about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages of district Gachiroli is likely to be submerged, and this is the main cause of unrest among the farmers in the area. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. నీ సొంతగా 152 మీటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టం ఉన్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, దండగైతుంది. నువ్వు వెంటనే ఆపుకో, రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు. ఇది మీరు చేసిన తప్పు. మహారాష్ట్రను ఒప్పించకుండా, నీళ్లున్నాయా లేవా చూడకుండా, వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది. ఇవాళ శిక్షించాల్సి వస్తే, చర్యలు తీసుకోవాల్సి వస్తే యూనిలాటరల్గా ఏకపక్షంగా మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన మిమ్మల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అండ్ ఇంకొక ఆధారం మీకు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, లేలే మీరు తప్పు చేసిండ్రు, తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు. ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసి ఎందుకు ఒప్పుకుంటుందండి? ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్, వై సిడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్? మేమేం దాయలే. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం 11 అనుమతులు ఇచ్చింది మాకు. ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం. ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి. కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం. దాదాపు 11 అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి. మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము, there has been reservation of CWC about the availability of required 160 TMC of water at earlier proposed diversion site Tummidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. CWC ఆడ నీళ్లు లేవని చెప్పింది, ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది, కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం. నెక్స్ట్ పేజ్. ఇక్కడ కూడా కొంచెం పెద్దగా రైట్. ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సిడబ్ల్యూసి has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case అని రాసినాం. అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం, ఇఫ్ వీఆర్ రాంగ్, కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం, మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు. మరి అక్కడ రేపు 130 కాదు 67 TMCలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్. చాలా స్పష్టంగా రాసినాం. ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం. నెక్స్ట్, సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపినాను, దిస్ వన్. ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు. కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ 1, ఇక్కడ వాల్యూమ్ 5 చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేజ్ 1 to 5. ఇది డిపిఆర్లో ఉంటుంది. ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది డిపిఆర్, ఇట్స్ ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ Annaram and Sundilla barrages in addition to Medigadda barrage for the purpose of lifting required quantum of water from Godavari river and to link to Sripada Ellampalli project, subsequently diverting the water to Midmane reservoir and other reservoirs. ఇంత స్పష్టంగా ఆడ నీళ్లు లేవని చెప్పిండ్రు, ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిండ్రు. అందువల్ల మేము మార్చినాం. మీరే చెప్పిండ్రు అక్కడ 130 కూడా రావు నీళ్ళని. అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా? ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్? ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్? మీరు సిన్సియర్ లేరు, హానెస్ట్ లేరంటే వీఆర్ ఓపెన్, వీఆర్ వెరీ మచ్ సిన్సియర్, వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ టు గివ్ వాటర్ టు ద ఫార్మర్స్. నెక్స్ట్, ఇవి పర్మిషన్స్. మరి నిజంగా నీళ్ళు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం.
చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ 30/10/2017, ఇంటర్స్టేట్ మ్యాటర్స్ 3/11/2017, కన్స్ట్రక్షన్ మెషినరీ 24 నవంబర్ 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 11 మే 2018, కాస్ట్ అప్రైజల్ 1 మే 2018, సెంట్రల్ సాయిల్స్ 21 మే 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 24 నవంబర్ 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ 21 నవంబర్ 2017, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 30 జనవరి 2023, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 14 జూన్ 2018. ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పుపట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను, ఉమాభారతి రాసిన లేఖ చూపించాను, మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి. వేర్ ఈజ్ ద ఫాల్ట్? ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది? ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము? ఈజ్ ఇట్ నాట్ ఓపెన్? ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం. నెక్స్ట్, నౌ ఇది ఫస్ట్ టాపిక్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ ఏంది? మీరు తమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చడంలో సిన్సియారిటీ లేదు అంటే వాట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ, వాట్ ఈజ్ అవర్ హానెస్టీ ఐ హ్యావ్ షోన్. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్. ఇది మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది, నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు, నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్. రిటైర్డ్ ఇంజనీర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మనము? మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ the irrigation department to explore the possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి ఆకాంక్షలు నేరుగా 160 TMC నీళ్లను బిడ్మానే తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు. క్లియర్గా రిపోర్ట్ కింద రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం. ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ in view of less width of Godavari river. As per topo study, the FRL of the barrage can be fixed about 105 meters without submerging Patta lands in Maharashtra. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా స్లైడ్. దాంట్లో ఏం రాసిండ్రు? అదే రిపోర్ట్లో ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా, తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కోల్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ టనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్. ఏది పాసిబుల్ కాదన్నారు? మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు. సెకండ్ వస్తే ఏమన్నారు?
మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్కు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది, కోల్బెల్ట్ ఉంది, ఆ టనళ్ళు నిలబడవు, ఇది సాధ్యం కాదు అని చెప్పారు. సాధ్యం కాదన్నది ఏంటిది? మేడిగడ్డ టు మిడ్మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నారు? మేడిగడ్డ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఇన్ అన్ అఫిడవిట్ టు ద కమిషన్. నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను. దాని మీద నాకు రిప్లై, సెక్రటరీ ఫ్రమ్ హానరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు. ఏం రాసిందనలా? దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటెడ్ dated nil requesting to furnish a copy of affidavit submitted by the committee of retired engineers constituted under GO number so and so. మీరు ఆ కాపీ అడిగినరు, నేను పంపిస్తున్నా అని రాసింది. యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద members of the said committee to the honorable justice along with the copy of their report. మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో 6 జూన్ 2025 నాడు ఐ గాట్ ద కాపీ. నెక్స్ట్ దిస్ ఇస్ ద లెటర్, చూసిండ్రా పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 25/6/2024 స్టాంప్ కూడా ఉన్నది. ఇది నాకు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన కాపీ. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. ఇందులో ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఉండి అంత మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నావు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నావు బిడ్డ, మొత్తం పిక్చర్లో వచ్చేటట్టు చూసుకో, మొత్తం ఉండని పిక్చర్లో. ఇది తగ్గిపోయి ఇది కట్ అవుతుంది. రైట్, ప్రొసీడ్ విత్ 20. ఇది నెక్స్ట్. దిస్ కమిటీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ఈల్డ్ ఆఫ్ 102 TMC ఎట్ 75% డిపెండబిలిటీ ఎట్ తమ్మిడిహట్టి సైట్ ఆర్ ఆల్టర్నేటివ్ సైట్ ప్రపోజ్డ్ బై అస్ ఫ్రమ్ వేమునపల్లి సైట్ at the time of submission of report on 7th April 2015. అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా, ఈ ఫస్ట్ రిపోర్ట్ 7 ఏప్రిల్ 2015 ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చినాడు అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్స్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసింది. నెక్స్ట్, అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది, మీరు చూసి ఉంటారు కదా. ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసిండ్రు, హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు. సరే, నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన. ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ. ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా. నేనేం ప్రశ్న అడిగినరు, నేనేం సమాధానం ఇచ్చినో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ ఇది. దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఉంది ఆన్సర్. నన్ను ఏం అడిగినరు, ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ GO 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఎస్. ద ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్మానేర్. ద కమిటీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ కెనాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్మానేర్ అని చెప్పడం జరిగింది. అని చెప్పి ఒక కాపీ కూడా, ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా 3 page 6 ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన. రిపోర్ట్ కాపీ కూడా చూడండి, మార్క్డ్ యాజ్ XC391. నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డులో పెట్టి ఇచ్చినాను ఆ రోజు. సో ఇట్స్ వెరీ క్లియర్. నేనేం చెప్పిన ఆ రోజు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిన. ఇది అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015, ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు, ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ వీ హ్యావ్ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ డైరెక్ట్లీ టు మిడ్మానేర్ రిజర్వాయర్ ఈజ్ నాట్ desirable due to prohibitive cost and time consumption and also has passed through coal belt. ఇది ఇందాక నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది. కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ 13లో వాళ్ళు రాసినటువంటిది. ఏం రాసింది దాంట్లో స్పష్టంగా, మేము ఆ రోజు
డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము. కింద చూడండి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానే రిజర్వాయర్ and is now being taken to Sripada Yellamapalli project following the Godavari river utilizing all the packages of 6, 7, 8. ఏం చెప్పారు? మేము డైరెక్ట్గా సాధ్యం కాదన్న తర్వాత ఆ ప్రపోజల్ను డ్రాప్ చేసి గోదావరి నదిని ఉపయోగించుకొని మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్? ఎక్కడన్నా మేడిగడ్డ వద్దన్నదా? నెక్స్ట్ పేరా కూడా చూడండి, వాళ్ళు రాసింది. వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ done the detailed irrigation by LiDAR aerial survey of Godavari river for fixing location of barrages and Godavari river for taking 195 TMC of water to Sripada Yellamapalli project. Based on the recommendations, 3 barrages, Medigadda, Annaram and Sundilla sites were finalized and the entire system is renamed as Kaleshwaram project. ఇది నేను చెప్తలేను, ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు, కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇవాళ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు, గోదావరి నది ద్వారా 3 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు. కానీ నిన్న రిపోర్ట్లో ఒక 20 పేజీల్లో ఏం రాసిండ్రు? ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు, దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రా లేదు? నేను ఒక 10 జాగాలు రాసిండ్రు. సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు, ఎక్స్పర్ట్సే. ఎవరికి చెప్పిండ్రు? కమిషన్కే చెప్పిండ్రు, నోటి మాటగా చెప్పిండ్రు, అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు. ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా. అంత స్పష్టం. ఇంకోటి ఏం మాట్లాడతారు? లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు? వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది. కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం, గోబల్సు, వీళ్ళ అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పిన ఏది, ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు ఏమని? మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టిందని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్. నీకేదో తెలియదు, మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ. నాకు అది ఇచ్చింది కమిషన్ ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి. నేను అంటున్నా, ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదోవ పట్టించిందా? ఇది తేలాలి ఇప్పుడు. ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ దే రిపోర్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నెక్స్ట్. సరే, ఇదంతా నేను చెప్పిందే. నెక్స్ట్ ఇంకొక మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి.
మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత. ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు, కానీ రివ్యూ చేస్తే తప్ప. ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజిక్. ఇదేదో రాజకీయ ప్రమేయం. ఇట్స్ నాట్ పొలిటికల్. ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తపన పడ్డ వ్యక్తి కనుక రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తండ్లాడిండు, తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు. కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు. వాస్తవమైంది ఇందాకనే మీరు చూసిండ్రు. ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్ దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హై పవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీ వన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి, నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 జూన్ 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది. 3 జూన్ 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. Ratification of the action of the department in having entrusted certain works on nomination basis to WAPCOS. WAPCOS అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే, అప్పుడు ప్రాణహిత చేవేళ్ళకు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు కాళేశ్వరం మీద 7 లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక, ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక, వాళ్లకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక, ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. నెక్స్ట్. క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రీఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు. ఆ రీఇంజనీరింగ్ది కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళొకసారి చెప్తా, లెందీ అవుతుంది. సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు? సబ్ కమిటీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా. Subcommittee is very clear why re-engineering has been done, and subcommittee was asked ఏం చేయాలి అని సూచనలు సలహాలు అడిగారు. సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను 3 జూన్ 2016 నాడు క్యాబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్, రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్,
recommendations of the cabinet subcommittee, approved the recommendation of the subcommittee. అంటే cabinet subcommittee recommendation కూడా it's a clear cut cabinet approval is there. Next. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో ఆగస్ట్ 1, 2018 మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్ఈ, సెకండ్ ఆర్ఈ. ఇది మీరు చూస్తే మే 27, 2018 ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్ అక్రాస్ గోదావరి రివర్ and 3 lift irrigations at Medigadda, Annaram, Sundilla under link 1 of the project. Project variations necessitated during the execution with reference to the administrative sanction accorded earlier. With reference to the administrative sanction accorded earlier. Revised administrative approval. అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? మే 27, 2018. It's a cabinet ratification for 3 barrages. Next. This is again on 1st August 2021. Approval for the final estimate for the work Kaleshwaram project, Medigadda barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నారు అడిషనల్ వర్క్స్కు క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్. దానికి కూడా గైడ్ బండ్స్ ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది అన్నారం, ఐ థింక్ రైట్. అన్నారంకు కూడా 11th August 2022 నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్. ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు. మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు, దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇట్స్ వెరీ క్లియర్ కదా బై సాబ్. అందులో అయితే ఇద్దరు ఆన్నే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇవి అయినాయా కాలేదా. నెక్స్ట్, దిస్ ఈజ్ సుందిల్లా బ్యారేజ్కు క్యాబినెట్ అప్రూవల్. ఇంకే ఎవడన్నా క్యాబినెట్ అప్రూవల్ లేదంటే ఇంకేం చేయాలిగా నేను? ఎన్నిసార్లు ఉన్నాయి? ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇంకా యాక్చువల్గా నా దగ్గర ఇదే ఉంది, దీని నోట్ ఉంటుంది, క్యాబినెట్ నోట్. అది అడిగినా నేను యాక్చువల్ ఆ నోట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కొక్క నోట్లో 20, 30 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల నోట్ క్యాబినెట్లో పెట్టేవాళ్ళం. ఆ రోజు డిస్కస్ చేసేవాళ్ళం. గంటల కొద్ది కేసీఆర్ గారు డిస్కస్ చేసేవారు, అప్రైజ్ చేసేవారు అందరికీ కేసీఆర్ గారు. మా సెక్రటరీ గారు చెప్పేవారు. అంటే ఆ నోటు కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్. ఇంకా డీటెయిల్గా ఉంటుంది అందులో. క్యాబినెట్లో ఏమేమి పెట్టిన నోట్లా, ఏమేమి డిస్కస్ చేసిందో కూడా దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్లీ డిస్కస్డ్. నెక్స్ట్, సార్ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు, ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర అందుబాటులో ఉన్న క్యాబినెట్ అప్రూవల్సే మీకు చూపించాను ఇప్పుడు. ఇది వన్ మోర్ థింగ్, ద అదర్ సైడ్ ఆఫ్ ద అప్రూవల్స్. ఇది కూడా మీకు కూడా తెలిస్తే మంచిది. క్యాబినెట్ అప్రూవలే కాదు, అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ అప్రూవల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు, గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అయితే మీకు ఒక ఐడియా ఉండాలి, గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, క్యాబినెట్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఒకటి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. సో ప్రాజెక్టులు సరళీకృతం చేయడానికి కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయడం జరిగింది. అంబేద్కర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాని గురించి ఆయన స్పష్టంగా తన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారి ప్రసంగం. మీకు కూడా తెలియాలి, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎవరు అప్రూవ్ చేస్తారు? క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏడికి పోతుంది? అది గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ సంతకంతోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పబడ్డది
ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెనుగంగపై రాజుపేట, చనాక కొరాట, ఇవన్నీ ఇట్లా పాలమూరు ఎత్తిపోతల పథకం, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి? దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్, కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? లేలే ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, సోలో నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎంత ఫెయిర్గా ఉన్నాడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించిండు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. ఐ థింక్ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ కేసీఆర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా 31 మార్చ్ 2016 పైన ఉంది, 31 మార్చ్ 2016 నాడు వీడియోలో చూపిస్తూ, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ, ఇది మేడిగడ్డ రిజర్వాయర్, అక్కడి నుండి ఇక్కడ దాకా లైవ్ వస్తుంది, ఈ మార్గంగా మనం సుందిల్లా అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము, సుందిల్లా బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లు ఉంటాయి, ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టి ఉన్నది. ఇంకోటి బైసాబ్, ఈ డాక్యుమెంటు మీరు గూగుల్లో పోయి కొడితే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. నేను కూడా గూగుల్లో కొట్టే తీసుకున్నా. ఇది నాకు ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఇయ్యలే వాళ్ళు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైబ్రరీ చూసుకోవడానికి. నా కోడ్ కొట్టి నేనే తీసుకొని దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టినా. ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు. ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని క్యాబినెట్ నిర్ణయాలు, సిడబ్ల్యూసి, వ్యాప్కోసు మీకు అవన్నీ చూపించాను. ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకే చెప్పిండు కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకుందరని చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్? విల్ ఇట్ బి కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నెక్స్ట్, సరే, ఇప్పుడు 3 points I have covered now. Point number 1, Tamidihatti to Medigadda decision is not sincere అన్నారు. వెదర్ ఇట్ ఈస్ సిన్సియర్ ఆర్ నాట్, ఐ థింక్ మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా డాక్యుమెంట్లతో సహా చూశారు. హూ ఈజ్ సిన్సియర్, హూ ఈజ్ నాట్ సిన్సియర్, నౌ పీపుల్ కమ్ టు నో. అండ్ ద సెకండ్, క్యాబినెట్ అప్రూవల్స్ లేవన్నారు. నాట్ ఓన్లీ క్యాబినెట్ అప్రూవల్స్, హ్యావ్ షోన్ అసెంబ్లీ అప్రూవల్స్ ఆల్సో. హౌ ఫెయిర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే వీఆర్ ఓపెన్ టు ద పీపుల్, ఓపెన్ టు ద హౌస్. వీ హ్యావ్ టేకెన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద వేరియస్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ. అంతేకాకుండా నిపుణుల కమిటీ తొక్కిపెట్టిర్రు. నిపుణుల కమిటీ ఇట్లా అంటే నిపుణుల కమిటీ కుండ బద్దలు కొట్టినట్టు కమిషన్కు చెప్పింది, అఫిడవిట్ ఇచ్చింది. విత్ డాక్యుమెంట్ ఐ హ్యావ్ షోన్ దట్. 3 points ఐ క్లియర్డ్ నౌ. నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, కేసీఆర్ గారు 71,000 కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వమని ఢిల్లీకి రాసిండ్రు. తప్పేముంది? ప్రాణహిత కూడా రాసిండు. వీఆర్ వెరీ సిన్సియర్. ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినాం. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప, ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా. నిజాయితీ గల వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్. ప్రజాగలం, ఇది ప్రజాదళం.